గుడ్ మార్నింగ్ నాన్న. ఓకే. నాన్న, ఆల్రెడీ మనము ఫంక్షన్స్ ముందు ముందు ప్రీవియస్ క్లాస్‌లో 2 వీడియోస్ చేశాను. థీరమ్ నంబర్ 1, థీరమ్ నంబర్ 2 చేశాను. ప్రతి ఒక్కరు అవి చూడండి ఒకసారి. మీకు ఏ థీరమ్ రాదో ఆ థీరమ్ చూడండి. అదే విధంగా ఇప్పుడు నేను వీడియోస్ చేయడానికి మెయిన్ కారణం ఏమంటే, మామూలుగా అందరూ పాస్ అవ్వాలి ప్రతి ఒక్కరు. చాలా వరకు అందరూ లాస్ట్ మూమెంట్‌లో సార్ వీడియోస్ కావాలి సార్ అని అడుగుతున్నారు. దానికోసం నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా? సరేనా? ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దానికంటే ఫస్ట్ ముందుగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ ఇది. సరేనా? ఓకే. ఇప్పుడు నేను థీరమ్ నంబర్ 3 చెప్తానన్న. ఫంక్షన్స్‌లో థీరమ్ నంబర్ 3 చెప్తాను. ఓకే. థీరమ్ నంబర్ 1 అయిపోయింది. థీరమ్ నంబర్ 2 అయిపోయింది. థీరమ్ నంబర్ 3 చూడండి. లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెండ్స్ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అన్నాడు. వాడేమన్నాడు? ఎఫ్ మ్యాప్స్ ఏ టెండ్స్ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అన్నాడు. ఫంక్షన్ మట్టుకి అది బైజెక్షన్ కాదనమాట. గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ మట్టుకి బైజెక్షన్ కాదు. ఐ అండ్ ఐబి ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్ ఆన్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఐ అండ్ ఐబి ఏమవుతాయి? ఐడెంటిటీ ఫంక్షన్స్ అవుతాయి. మనకు తెలిసిందేది అది. అయితే మనం ఏం చూపించాలా? దెన్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఐబి సర్కిల్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి ఫస్ట్ చూసుకుందాం. అది ప్రూవ్ చేయాలంటే ఎఫ్ కావాలా, ఐఏ కావాలా, ఐబి కావాలా. మనం రాసుకుందాం. ఎఫ్ రాసుకుందాం. ప్రూఫ్ చూద్దాం ఇప్పుడు. గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెండ్స్ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఎఫ్ అనేది ఫంక్షన్, బైజెక్షన్ కాదు. ఎఫ్ ఫంక్షన్. అదేవిధంగా ఐ అండ్ ఐబి ఏమవుతాయి? ఐడెంటిటీ ఫంక్షన్సే కదా. ఎఫ్ అయిపోయింది. ఐ అండ్ ఐబి ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్ ఆన్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఐ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మ్యాపింగ్? ఏ టు ఏ. ఐడెంటిటీ ఫంక్షన్ కదా. ఓకేనా? మనకు డొమైన్ కోడొమైన్ ఒకటే ఉంటాయి అనమాట. ఏ టు ఏ. ఐబి అంటే బి టు బి అనమాట. ఇక్కడ ఏలో స్మాల్ ఏ ఎలిమెంట్ ఉంటుంది. ఇమేజ్ కూడా ఏనే కదా. ఐఏ ఆఫ్ స్మాల్ ఏ ఈక్వల్ టు ఏ. ఐడెంటిటీ ఫంక్షన్లో ఎలిమెంట్ ఏమైతే ఇమేజ్ అదే అవుతుంది. ఇక్కడ ఏ కాబట్టి ఇమేజ్ ఏ. ఐబి కాబట్టి ఎలిమెంట్ బి తీసుకుంటే బిలో ఎలిమెంట్ ఏముంటుంది? బి ఉంటుంది. ఎలిమెంట్ బి అయితే ఇమేజ్ కూడా బి. ఏ అయితే ఇమేజ్ ఏ, బి అయితే ఇమేజ్ బి. ఓకే. ఎఫ్ డిఫైన్ చేసుకున్నా, ఐఏ డిఫైన్ చేసుకున్నా, ఐబి డిఫైన్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఐబి సర్కిల్ ఎఫ్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇది ఎలా ప్రూవ్ చేస్తామంటే మనం 2 పార్ట్స్గా తీసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే టు ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు ఎఫ్. ఫస్ట్ పార్ట్ ఇది ప్రూవ్ చేద్దాం. సెకండ్ పార్ట్ అంటే ఇవి రెండు ఈక్వల్ అని చూపిద్దాం. సరేనా? ఫస్ట్ వన్ టు ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు ఎఫ్. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్ అనుకోండి. రెండు ఫంక్షన్లు ఈక్వల్ కావాలంటే ఫస్ట్ మనకి ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్ అనే డెఫినేషన్ ప్రకారం డొమైన్స్ ఈక్వల్ కావాలి. డొమైన్స్ ఈక్వల్, అందుకే సబ్హెడింగ్ డొమైన్స్ పెట్టారు. డొమైన్స్ ఎల్హెచ్ఎస్ కావాలా, ఆర్హెచ్ఎస్ కావాలా. ఎల్హెచ్ఎస్లో ఎఫ్ కావాలా, ఐఏ కావాలా, ఎఫ్ సర్కిల్ ఐఏ కావాలా. ఎఫ్ రాసుకున్నా, ఐఏ రాసుకున్నా, ఎఫ్ సర్కిల్ ఐఏ రాసుకున్నా. ఎఫ్ అంటే ఏ టు బి మనకు తెలుసు. ఐఏ వచ్చి ఏ టు ఏ. ఎఫ్ సర్కిల్ ఐఏ అన్నప్పుడు మనం ఏం రాసుకోవాలంటే దీని యొక్క డొమైన్, ఫస్ట్ దాని యొక్క డొమైన్, సెకండ్ దాని యొక్క కోడమైన్ తీసుకోవాలి. డొమైన్, కోడమైన్. ఐఏ కోడమైన్ ఏమి ఏ, ఎఫ్ యొక్క కోడమైన్ బి, ఏ టు బి. ఆర్హెచ్ఎస్ ఏముంది? ఎఫ్ ఉంది. ఎఫ్ యొక్క మనకు తెలుసు ఆల్రెడీ ఏ టు బి. చూడు, రెండు ఈక్వల్ కదా. డొమైన్ ఈక్వల్, రేంజ్ ఈక్వల్. కానీ మీరు జస్ట్ డొమైన్ చెప్పి రాయండి. దే ఆర్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్. డొమైన్స్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు వాల్యూస్ కూడా ఈక్వల్ అని చెప్పి చూపిద్దాం. కాబట్టి నా ఎఫ్ సర్కిల్ ఐఏ తీసుకుందాం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి, ఎఫ్లో ఎలిమెంట్ ఏ, ఐఏలో ఎలిమెంట్ ఏ. ఎఫ్లో అయితే ఏ, ఐఏలో అయితే ఏ. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఐఏ తీసుకున్నా. ఐఏలో ఎలిమెంట్ ఏం తీసుకుంటాం? ఏ కదా, స్మాల్ ఏ కదా. స్మాల్ ఏ తీసుకోండి. ఓకేనా? ఎలిమెంట్ స్మాల్ ఏ తీసుకున్నాక ఇది ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. బై కాంపోజిట్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. రాసుకున్నాక ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత? ఏ కదా. రాసుకున్నాక ఐఏ ఆఫ్ ఏ అంటే ఏ అని రాసుకున్న తర్వాత ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది. సార్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి కదా సార్ అని చెప్పి అంటారు. మనకు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి కాదు. ఎందుకు బి కాదు? ఇక్కడ ఎఫ్ అనేది ఫంక్షన్ మటుకే, బైజెక్షన్ కాదు. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ సేమ్ స్టెప్ అదే రాసి బోత్ సైడ్స్ ఏ ఎలిమినేట్ చేయండి. ఏ ఎలిమినేట్ చేస్తే ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు ఎఫ్ అయిందా లేదా చూడండి. మనం చూపించాల్సింది ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు ఎఫ్ అయిందా లేదా. ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ, ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ. ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి రాయకూడదు ఇక్కడ. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఏ బి అనేది రాయకూడదు. ఏ ఎలిమినేట్ చేశాను కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్ టు ఎఫ్ అయింది. నెక్స్ట్ మనం ఏం చూపించాలా? కేస్ 1 అయిపోయింది. కేస్ 2 ఏం చూపించాలా? ఐబి సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేస్తే చాలు.
టు ప్రూవ్ దట్ ఐబీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కూడా సేమ్, రెండు ఫంక్షన్లు ఈక్వల్ కావాలి, డొమైన్స్ ఈక్వల్ కావాలి. రెండు ఫంక్షన్లు ఈక్వల్ కావాలంటే డొమైన్స్ ఈక్వల్ కావాలి. సబడింగ్ డొమైన్స్ ఎల్హెచ్ఎస్ కావాలా, ఆర్హెచ్ఎస్ కావాలి. ఎల్హెచ్ఎస్లో ఏం కావాలా, ఎఫ్ కావాలా, ఐబీ కావాలా, ఐబీ సర్కిల్ ఎఫ్ కావాలి. చూడండి, ఎఫ్ రాసుకున్నా, ఐబీ రాసుకున్నా, ఐబీ సర్కిల్ ఎఫ్ రాసుకున్నా. ఎఫ్ మీకు తెలుసు, ఏ టు బి, ఐబీ బి టు బి. మనకు కావాల్సింది ఐబీ సర్కిల్ ఎఫ్ అంటే ఎఫ్ యొక్క డొమైన్, ఐబీ యొక్క కోడొమైన్. ఫస్ట్ దాని యొక్క డొమైన్, సెకండ్ దాని యొక్క కోడొమైన్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ యొక్క డొమైన్ ఏమి ఏ, ఐబీ యొక్క కోడొమైన్ ఏమి బి, ఏ టు బి. ఆర్హెచ్ఎస్ ఎఫ్ ఉంది, ఎఫ్ యొక్క డొమైన్ ఏమి ఏ టు బి కదా, ఏనా? ఇప్పుడు చూడండి, రెండు ఈక్వల్ కదా, రెండు ఈక్వల్ కాబట్టి బోత్ ఆర్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్. ఇప్పుడు డొమైన్స్ ఈక్వల్, వాల్యూస్ కూడా ఈక్వల్ అని చూపించాలి. కాబట్టి నా ఐబీ సర్కిల్ ఎఫ్ రాసుకున్నా. ఎఫ్లో ఎలిమెంట్ చూడండి ఏనే కదా, ఐబీ అయితే బి రాసుకుంటాం. ఎఫ్లో ఎలిమెంట్ ఏమి ఏ రాసుకోండి. ఐబీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ, ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. కాంపోజిట్ ఫంక్షన్ ప్రకారంగా ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది సార్, బి రాస్తాం సార్ అంటే రాయకూడదు. ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది కదా, ఎఫ్ ఆఫ్ ఏని బి రాస్తాం సార్ అంటే రాయకూడదు. ఎందుకు, ఎఫ్ అనేది ఫంక్షన్ మటికే, ఎఫ్ అనేది ఫంక్షన్ మటికే. ఇప్పుడు కాబట్టి ఏం చేస్తామంటే, ఇది ఎఫ్ ఆఫ్ ఏని ఒక ఎలిమెంట్గా తీసుకోండి. మీకు తెలుసు ఐడెంటిటీ ఫంక్షన్ ఎలిమెంట్ ఏమైతే ఇమేజ్ అదే కదా. ఎలిమెంట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది అంటే ఇమేజ్ కూడా ఎఫ్ ఆఫ్ ఏ కదా, అందుకే ఎఫ్ ఆఫ్ ఏ రాసా. సిన్స్ ఐబీ ఈజ్ ఐడెంటిటీ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది, మళ్ళీ బి రాయకూడదు. ఇంకేం చేస్తాం, ఏ ఎలిమెంట్ చేసుకుంటే ఈక్వల్ టు ఎఫ్. సరిపోయిందా లేదా, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఐబీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ అని మనం ప్రూవ్ చేయాలి. సరిపోయింది కదా. కాబట్టి అది 1గా తీసుకోండి, 2గా తీసుకో. ఫ్రమ్ 1 and 2 ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. మనకి సెకండ్ థియరం ఎట్లా చేసాము, సేమ్ థర్డ్ థియరం అలానే చేసాం. అర్థమైంది అనుకుంటానా. ఏం లేదురా, ఎఫ్ అనేది ఫంక్షన్ మనకి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎఫ్ అనేది ఫంక్షన్, బైజెక్షన్ కాదు. ఐ అండ్ ఐబి ఐడెంటిటీ ఫంక్షన్స్. ఓకేనా, ఐ అండ్ ఐబి ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్. మీకు ఎఫ్ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్, ఐఏ ఆఫ్ స్మాల్ ఈక్వల్ టు ఏ, ఐబి ఆఫ్ స్మాల్ ఈక్వల్ టు బి. ఇవి రెండు ఈక్వల్ చూపించాలా. నెక్స్ట్ ఇవి రెండు ఈక్వల్ చూపించాలి. ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు ఎఫ్ అని కేస్ 1. కేస్ 2 ఏమి, ఐబి సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ అని చూపించాలి. ఇవి రెండు ఈక్వల్ కానీ డొమైన్స్ ఈక్వల్ కావాలి. డొమైన్స్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చూసుకోండి, ఏ టు బి ఈక్వల్ కదా. కాబట్టి వాల్యూస్ ఈక్వల్ కాబట్టి నా ఎఫ్ సర్కిల్ ఐఏ, ఐఏలో ఎలిమెంట్ ఏ, ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ, ఐఏ ఆఫ్ ఏ అంటే ఏనే. ఇక్కడ నెక్స్ట్ ఏం మిగిలింది, ఇక్కడ ఎఫ్ ఐ ఆఫ్ ఏ అంటే ఎన్, ఏ కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ మిగిలింది. ఎఫ్ ఆఫ్ ఈక్వల్ టు బి అయితే కాదు, ఎందుకు, ఎఫ్ ఈజ్ ఫంక్షన్ నాట్ ఏ బైజెక్షన్. కాబట్టి బోత్ సైడ్స్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్ ఈక్వల్ టు ఎఫ్. అదే విధంగా ఐబీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి మనకు రెండు ఫంక్షన్ ఈక్వల్ కానీ డొమైన్స్ ఈక్వల్ కావాలి. సబైడింగ్ డొమైన్స్ పెట్టుకున్నాను, చేయండి అన్న. ఎఫ్ ఐబి, ఐబీ సర్కిల్ ఎఫ్, దీని యొక్క డొమైన్, సెకండ్ దాని యొక్క కోడొమైన్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ యొక్క డొమైన్ ఏ, ఐబీ యొక్క కోడొమైన్ బి కాబట్టి ఏ టు బి, ఆర్హెచ్ఎస్ ఏ టు బి కాబట్టి బోత్ ఆర్ డిఫైన్ ఆన్ సేమ్ డొమైన్. వాల్యూస్ కూడా ఈక్వల్ కావాలి, డొమైన్స్ ఈక్వల్ అయితే సరిపోదు. కాబట్టి ఐబీ సర్కిల్ ఎఫ్ అటు ఏ రాసుకుందాం. ఓకేనా, ఎందుకు, ఎఫ్లో ఎలిమెంట్ ఏ కాబట్టి ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం సార్, ఎఫ్ ఆఫ్ ఏని బీగా రాసిచ్చాను సార్, నేను రాయకూడదు. ఎఫ్ అనేది ఫంక్షన్ అంటే బైజెక్షన్ కాదు. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏని ఎలిమెంట్గా తీసుకుంటే ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి ఎలిమెంట్ ఏముంటే ఇమేజ్ అదే ఉంటుంది. కాబట్టి ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి ఇమేజ్ కూడా ఎఫ్ ఆఫ్ ఏ. బోత్ సైడ్స్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్ కాబట్టి ఈక్వల్ టు ఎఫ్. ఫ్రమ్ 1 and 2 ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్, హెన్స్ ప్రూవ్డ్ అన్న. ఓకేనా, థ్యాంక్ యూ నాన్న.